వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం వారణాసి పాన్ వరల్డ్ లెవెల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది మూవీ. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన టైటిల్ గ్లింపెస్ ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చాయి. సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. రుద్రగా గతంలో ఎప్పుడూ చేయని రోల్లో మెరుపులు మెరిపించబోతున్నాడు మహేష్ బాబు. ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ ఇందులో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాపై తాజా సమాచారం వెలువడింది. 2027లో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వారణాసి యూనిట్ అధికారికంగా వెల్లడించింది. కమింగ్ ఇన్ 2027 అని అధికారికంగా ప్రకటించింది. ఎక్స్ అకౌంట్ లో దీన్ని షేర్ చేసింది. టైటిల్ గ్లింప్సెస్ సమయంలో విడుదల చేసిన 26 సెకండ్ల నిడివి ఉన్న వీడియోను దీనికి యాడ్ చేసింది. విడుదల సంవత్సరాన్ని బహిరంగంగా ప్రకటించినప్పటికీ తేదీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. 2027 ఏప్రిల్ 9వ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ చిత్రం థియేటర్లోకి వస్తుందని తెలుస్తోంది. వారణాసిలో ముఖ్యమైన రామాయణ ఎపిసోడ్ ను చిత్రీకరించినట్లు సినిమా టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే. సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చిన హనుమంతుడి ఉదంతం ఈ సినిమా ప్రధాన కథాంశంగా ఎప్పట్లో చెప్పారాయన. ఎటు తిరిగి రామాయణం బ్యాక్గ్రౌండ్ కావడం వల్ల 2027 ఏప్రిల్ 9వ తేదీన శ్రీరామనవమి నాడు సినిమా విడుదల అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ ఒక్క రామాయణం ఎపిసోడ్ ను 60 రోజులు చిత్రీకరించింది యూనిట్. తన చిన్నతనం నుండి రామాయణ మహాభారతాలు అంటే ఎంతో ఇష్టమని, వాటిని అంతే అద్భుతంగా తెరకెక్కించడం తన కలల ప్రాజెక్ట్ అని చాలాసార్లు చెప్పారు రాజమౌళి. రామాయణం నుండి ఒక ముఖ్యమైన ఎపిసోడ్ ను ఇంత త్వరగా చిత్రీకరించే అవకాశం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. శ్రీరాముడి గెటప్ లో మహేష్ బాబును చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయని, ఆ ఫోటోను వాల్ పేపర్ గా కూడా పెట్టుకొని ఎవరు చూడకూడదనే ఉద్దేశంతో తీశానని వివరించారు.